హల్లెలూయా. అందరు బాగున్నారండి? యా మీతో కలిసి దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. కొద్దిగా షార్ప్ తక్కువ చేయనాను. ఎవరు ఇక్కడ? కొద్దిగా షార్ప్ తక్కువ. రైట్. మరి అదేవిధంగా ఇందాక రాజభూషణం గారు మీ మధ్యలో మీకు పరిచయం చేయడానికి నిజంగా దైవజనులు మంచి ఆత్మీయులు. నాకు దాదాపు సంవత్సరంన్నర 2 years అవుతుంది అనుకుంటా మేము పరిచయమై. నేను దైవజనులు అనేక ప్రాంతాలు వెళ్ళాం. ఆ స్థలాల్లో నిజంగా దేవునికి మహిమ, మేము తగ్గించబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి. ఆయనను బట్టి మనకు అతిశయం కాబట్టి మనదంటూ ఏది లేదండి. ఆయన గొప్పవాడు. హల్లెలూయా. నిజంగా దైవజనులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా స్థానిక సంఘ కాపరి దైవజనులు అరవింద్ కుమార్ని బట్టి, అదేవిధంగా సిస్టర్ అమ్మగారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సంఘ సభ్యులందరికీ, ఇమానియల్ ప్రార్థన మందిరం ఆత్మీయ బిడ్డలందరికీ, సంఘ బిడ్డలందరికీ, పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీతో కలిసి ఈ హోల్ నైట్ ప్రార్థన ద్వారా కలవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన చిత్తం ఏదుంటే అదే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక్కడ ఉండడం కూడా ఆయన చిత్తమే. కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేవాడు. చాలా పాటలు పాడారనుకుంటా నాకు తెలిసి కదా. ఎందుకంటే నేను ఎవ్రీ 4th week నాకు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ జరుగుతుంది మల్కజ్గిరిలో. ఈరోజు ఉండే అక్కడ కొద్దిగా ఆలస్యమైంది. ఇంకా మా పిల్లలు ఎవరు రాలేదు. నేనే ప్రయాణంలో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అనేక ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి దేవుడు వారికి కొద్దిగా సమయం అయిందండి. ఏమనుకోవద్దు, క్షమించండి. ఎంత అయినా దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దైవజనుని సాక్ష్యం కూడా నేను ఇందాకనే విన్నాను. నిజంగా అద్భుతం. నిజంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. డి మేజర్ పెట్టుకో, డి మేజర్. రైట్. ఆయన ఏదైనా చేయగలుగుతాడు కదా. కథ మొత్తం ఒక్కసారి అందరం లేచి నిలబడదామా? యా, గ్లోరీ టు గాడ్. నా మైక్కి కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తావా? రైట్. థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి కన్నులు మూసుకుందాం. నిజంగా ఈరోజు మనం అందరం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు నీ చరిత్ర మారబోతుంది బిడ్డ. నువ్వు పడుతున్న ప్రతి వేదన, నువ్వెందుకు ఈ స్థలంలో కూర్చున్నవన్నీ కూడా సమస్తం ఎరిగినటువంటి దేవుడా. అంటే ఈరోజు విశ్వాసంతో ఈ స్థలంలో కూర్చో, విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విను. గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. గ్లోరీ టు గాడ్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, అవునయ్యా,
గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. చేతుల పైకి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా చెరుసం, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మాతో అంతే చాలును. అపవాది తలచిన Glory to God. మా దేవా నీ సన్నిధి, నీ అభిషేకము మా దేవా నీవే మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ. మా దేవా నీవే మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ. ఏమైనా గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. యేసయ్యా యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అందరూ రెండు చేతులు పెట్టి యేసయ్యా యేసయ్యా, నీకే సమస్తము సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీ నామమును బట్టి స్తుతిస్తున్నామయ్యా. మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, నీకు స్తోత్రం. సంగముగా కూడి నిన్ను ఆరాధించే కృపనిచ్చా. ఈ స్థలములో నీ సన్నిధి మాత్రమే పనిచేయాలయ్యా. మేమందరము తగ్గించబడాలి, నీ నామం మాత్రమే హెచ్చించబడునుగా. కానీ యేసయ్య నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎఫెక్ట్ ఆఫ్ చేసేనా? ఎఫెక్ట్ ఆఫ్ చేసేనా? రైట్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చెల్ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రైట్. అందరికీ సమాధానం కలుగునుగాక. ఈరోజు మీరు సమాధానముతో వెళ్ళబోతున్నారు. ఏ పరిస్థితితో వచ్చారో వాటన్నిటి నుండి దేవుడు ఈరోజు మీతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి పంపించబోతున్నాడు. కాబట్టి మీ పక్కవారు చెప్పండి, భయపడొద్దు. సెకండ్ ఇచ్చుకొని చెప్పండి, భయపడొద్దు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. రైట్. కీబోర్డ్ ఏం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? ఎబినేజర్. నాకు కొద్దిగా డి మేజర్ తోటి కొద్దిగా బ్యాకప్ ఇవ్వు, పియానోతో, సరేనా? లైట్గా పెట్టుకొని నాకు బ్యాకప్ ఇవ్వు. రైట్. దేవునికి స్తోత్రం.
ఆ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైనటువంటి దేవుడు. అందరు తినొచ్చారా? మరి తింటే నిద్ర వస్తుంది కదా. అవునే కదా. గ్లోరీ టు గాడ్. యేసయ్య నామములో మీరందరూ వాక్యాలు బలంగా వినుగాక, వినే చెవులు మీకు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన నామమును బట్టి ఈ విధంగా ఆరాధించటం ఎంత ఉన్నతమైంది. మరి ముఖ్యంగా సంఘముగా కూడి ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ఆయన పని ముగించుకొని వెళ్ళాడు, కానీ ఆ పనంతా కూడా సంఘానికి ఇచ్చాడు. ఏం చేశాడండి? సంఘము ఎలాంటిదంటే ఆయననే సంఘం, ఆయన శరీరం, ఆయన శిరస్సు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఏ పనులైతే చేశాడో అది సంఘం చేయాల. చెప్పండి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఏదైతే చేశాడో అది సంఘం చేయాల. అది సంఘ బాధ్యత. ఎవరు చేయాలా? నాది కాదు బాధ్యత అనొద్దు. సంఘం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఎవరినైతే స్వస్థపరిచాడో సంఘం చేయాల. అర్థమవుతుందా? ఆయన ఛాయ అంతా కూడా సంఘంలో కనబడాల. ఆయన నడిపింపు అంతా కూడా సంఘంలో కనబడాల. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క సన్నిధి అంతా కూడా సంఘము అనుభవించాల, సంఘములో బలంగా కనబడాలి. యేసుక్రీస్తు ఏదైతే 2000 సంవత్సరాల క్రితము ఏదైతే తను ఈ భూమి మీద ఆయన జీవించి ఏ కార్యాలైతే చేశాడో ఆ సంఘము ఆ కార్యాలు చేయాల. ఆదిమ సంఘం. నేను ఒకటే చెప్తాను, ఈరోజు ప్రపంచంలో లక్షల మంది వెళ్ళే సంఘాలు ఉండొచ్చు. ఒక్కొక్క చర్చిలో 40,000 పట్టే సామర్థ్యం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. కానీ ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ ఛాయ ఏ సంఘంలో లేకపోయినా సంఘం కాదు. బిబ్లికల్గా, వాక్యానుసారంగా ఆదిమ సంఘం, మొదటి సంఘం ఏర్పరచబడ్డది ఎప్పుడండి? ఎప్పుడు ఏర్పడ్డది? ఎంతమందితో ఏర్పడ్డది? హలో, మిమ్మల్ని పాస్టర్ని చూస్తారు, నన్ను చూడండి. ఆదిమ సంఘం ఎప్పుడు ఏర్పరచబడ్డది? అయ్యో యేసురాజా, ఎప్పుడు బిడ్డ? అని సైలెంట్ అయిపోయారేంది? చెప్పిడ్డ ఏదో. ఎంతమంది? 100? అవునా? నిజమేనా? మేడగది మీద ఏర్పరచబడ్డది. అవునా? ఫస్ట్ సంఘం. ఆ పరిచయం ఎంత బలంగా ఉండదు తెలుసా? భూమి మీద వాళ్ళు వస్తుంటేనంట భూమిని తలక్రిందులుగా చేసేవారు వస్తున్నారు అనేవారంట. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అలాంటి సంఘము దేవుని కావాల. అలాంటి మహిమ కలిగిన సంఘం దేవుని కావాల. నేడు ప్రపంచంలో పేరుగాంచిన సంఘాలు ఉండొచ్చు, కానీ ఆదిమ సంఘములో ఉన్న క్వాలిటీస్ ఏ సంఘములో లేకపోయినా అది కాదు బిడ్డ. అందుకే దేవుడు చూసేది ఆదిమ సంఘాన్ని బేస్ చేసుకుంటాడు. ఆ సంఘములో ఏ అద్భుతాలు జరిగాయో, ఆ సంఘములో ఎలాంటి పరిచర్య జరిగిందో, ఆ సంఘము ఎలాంటి బలమైన కార్యాలు చేశారో నేటి సంఘంలో జరగాల, నేటి దినాలు జరగాల. ప్రతి సంఘం అలా మార్చబడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొలిచేది ప్రపంచంలో లక్షల మంది పట్టనిగాక, ఒక్క చర్చిలో నాకు ఇంతమంది సంఘం వస్తుంది చెప్పుకొనిగాక, కానీ ఆ సంఘము యేసుక్రీస్తుని చూపెట్టకపోతే లాభం లేదు. ఆ సంఘము యేసుక్రీస్తు గుణాలు చూపెట్టకపోతే లాభం లేదు. ఆ సంఘము యేసు మాదిరికరం చూపెట్టకపోతే లాభం లేదు బిడ్డ. గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, అన్నీ వదిలేద్దాం. దేవునికి కావాల్సింది
సంఘం ఎలా ఉండాలంటే ఆదిమ సంఘము ప్రార్థనలో, ఉపవాసాల్లో, పరిచర్యలో ఎంత బలంగా ఉందో నేటి సంఘాలు ఈ సంఘంలో జరగాలని నేను కోరుతున్నాను. ప్రభు కూడా కోరేది అదే. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారు కాదు, ఎంత ప్రభావితం చేస్తున్నామో కావాలా. హల్లెలూయా. ఫేమస్ కాదు, ఎఫెక్టివ్ కావాలా. ఏం కావాలా? ఫేమస్ వద్దు మనకు. ఏం కావాలో తెలుసా? ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటా అన్నాడు దేవుడు. స్తోత్రం. నేటి సంఘాలు ఫేమస్ అవుతున్నాయి. ఫేమస్తో పని లేదు, ఎఫెక్టివ్ కావాలా. పంచి కొడితే ఎలా ఉండాలంటే దిగిపోవాలి, అలా ఉండాలి సంఘాలు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎందుకో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీ రోజు, నీ యొక్క ఈ సంఘంలో నువ్వెలా ఉన్నావు, ఈ సంఘంలో నువ్వెలా ఉన్నావు, నీ యొక్క పని ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఎంత ప్రాముఖ్యమైంది సంఘం. దేవుని దృష్టిలో సంఘం ఎంత విలువైంది చూడండి. ఈరోజు నీ రక్త సంబంధికి ఏమన్నా అయిందనుకోండి, ఏమన్నా జరిగితే ఫోన్ వచ్చిందనుకో, నువ్వు ఉంటావా? ఇక్కడ ఉంటావా? అమ్మ మీతోటే మాట్లాడేది. ఉంటావా? ఉండవు. ఎందుకు ఉండవు? అమ్మా అక్కడికి వెళ్తామా? నేను అది మాట్లాడటే వెళ్ళేది దాని గురించి కాదు. ఎందుకు పోతావు అంటున్నా. ఎందుకు వెళ్తావు? అమ్మా గట్టిగా చెప్పండి బిడ్డ. ఏందది? రక్త సంబంధం. దేవుడు కూడా అంతే. ఆయన రక్తం ఇచ్చిన సంఘం చాలా విలువైంది. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వస్తాడు సంఘం అంటే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడితే నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చేసాయి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎలా అయితే నడిచాడో సంఘం అలా నడవాలి. సంఘానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే స్వస్థతలు జరిగాయి. ఉట్టిగా వెళ్ళలే, సంఘానికి వస్తే స్వస్థతలు జరగాల. ఆ సంఘం దగ్గరికి ఎవరైతే దేవుని దగ్గరకు వస్తే ఇంత అన్నం పెట్టి పంపించేవాడు. సంఘంలో జరగాల. బీదలను ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు బిడ్డ? మంచిగా చెప్పండి. ఆయన ఆదుకున్నాడు కదా. సంఘము ఆ పని చేయాల. సంఘము దేవుడే. హల్లెలూయా. అంత ప్రాధాన్యత ఇచ్చింది. సంఘం ప్రార్థిస్తే ఏం జరుగుతుందో కూడా వాక్యంలో అంత బలంగా ఉంది. నువ్వెంత నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పిక సంఘాన్ని. నువ్వెంత ప్రయారిటీ ఇస్తున్నావు సంఘానికి. నువ్వెంత వాల్యూ ఇస్తున్నావు నీ సంఘానికి. బిడ్డ నువ్వెంత వాల్యూ ఇస్తున్నావు నీ సంఘానికి. నీ సంఘము ఎలా ఉండాలని ఆశపడుతున్నావు. ఇది దేవుని పని ఎలా జరగాలని ఆశపడుతున్నావు. ఈరోజు ఎంతమంది సువార్థికులు ఇందులో నుండి వెళ్ళారు, ఎంతమంది శిష్యులు వెళ్ళారు, ఎంతమంది ప్రవక్తలు వెళ్ళారు, ఎంతమంది ఇవాంజలిస్టులు ఈ సంఘము నుండి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎంతమందిని తయారు చేశావు? ఎంతమందిని ప్రోత్సహించావు? సంఘం అయ్యో మిమ్మల్ని తిట్టడానికి రాలేదు బిడ్డ, సంఘం గురించి చెప్పడానికి వచ్చా. దేవుని సంఘం ఎలా ఉండాలి కదా, అవునా కదా. దేవుని సంఘము చాలా బలమైంది. దేవుడే ఆ శిరస్సు ఆయనే, ఆ శరీరము ఆయనే. అంత ప్రాధాన్యత సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్కవారు చెప్పు, బాగా ప్రార్థన చేయి. నీ పక్కవారు చెప్పండి, బాగా ప్రార్థన చేయి. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునయ్య. ఈరోజు నీవు ఎలా ఉన్నా పర్వాలేదు, నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా 2027 సంవత్సరం దైవజనులు ప్రారంభించారు. ఆ సాక్ష్యం చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా వండర్ఫుల్. దేవుడు ఏదైనా చేస్తాడు.
అసలు ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, మనము ముందుకు వెళ్దాం. రేపు నేను సంఘం గురించి చాలా డీపర్గా నేను చెప్తాను. ఈరోజు అంత సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. మీ అందరు కూడా చాలామందికి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కామనే. చెప్పండి, ఇవన్నీ కూడా మీ పక్కవారు చెప్పండి, ఇవన్నీ కూడా కామనే. దేవుడు గొప్పవాడు అని చెప్పు. దేవుని ముందు ఇవేవి కూడా నిలబడలేవు అని చెప్పు. హల్లెలూయా. దేవుని ముందు ఏది కూడా గొప్ప చేయకని చెప్పు. ఎందుకంటే నువ్వెప్పుడు హైలైట్ చేయాల్సింది దేవుణ్ణే. నువ్వెప్పుడు దేవుణ్ణి మహిమపరుచుతున్న కొలది నీ సమస్యలన్నీ కూడా కూలిపోతాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన సమస్యలన్నిటికంటే, నీ పరిస్థితులన్నికంటే నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎడారి అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా. ఎవరికన్నా ఇష్టమా? డెజర్ట్ అంటే, ఇసుక, ఎడారి, అరణ్యం అంటే ఎవరికన్నా ఇష్టమా? ఎవరికైనా ఇష్టమండి? సరే, అరణ్యం అంటే ఏంటి? ఏంటి బిడ్డ అరణ్యం అంటే? అరణ్యం అంటే నీరు లేని ప్రాంతం. ఇంకా అమ్మా చెప్పండి, చెప్పండి బిడ్డ. ఇసుక ప్రాంతం. ఇంకా బ్రదర్స్ ఎవరు మీరు మాట్లాడండి. ఎలా ఉంటుంది అరణ్యం అంతా? ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది కదా. బాగుంటుందా? ఏం బాగుండదు కదా. అరణ్యం ఏం బాగుండదు, అవునా కదా. ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు? అరణ్యం అంతా కూడా నీళ్లు దొరకవు, ఎవరు ఉండరు, భయంకరమైనటువంటి విష సర్పాలు, భయంకరమైనటువంటి శత్రువు, ఎట్ల నుండి అటాక్ జరుగుతుందో ఏది మనకు తెలియదు కదా. అవునా కదా? నిజమా కాదా? జీవితం కూడా అలాంటిదే. ఏంటిది? జీవితం. మనం జీవిస్తున్న ఈ జీవితం కూడా కొన్నిసార్లు అరణ్యం లాంటిదే. ఒంటరితనం ఉంటుంది, అప్పుడప్పుడు ఏముంటుంది? స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఆర్థిక ఇబ్బంది, పోరాటము, కోపము. ఎంత అంటే అసలు చావు, చచ్చిపోతే బాగుంటుంది అనే పరిస్థితులు ఉంటాయి అరణ్యంలో. ఏముంటాయండి? ఏముంటుంది? అసలు బ్రతకాలన్న ఆశ ఉండదు, ఒంటరితనం ఉంటుంది, ఏది కూడా సౌకర్యంగా ఉండదు, అసౌకర్యమే ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఈ పరిస్థితి. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. మన జీవితాలు కూడా కొన్నిసార్లు అరణ్యము అనే స్థలానికి వెళ్తాయి. మన కుటుంబము అరణ్యము అనే స్థలానికి దేవుడు నడిపిస్తాడు. ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దేవుడు తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితికి తీసుకెళ్తాడు. అర్థమవుతుందని నేను చెప్పే మాట. అరణ్యము అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడ భయంకరమైన వేడి, చెట్లు, ఏది కూడా ఉండనటువంటి పరిస్థితులు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఐగుప్తు నుండి నడిపించాడు. ఎక్కడికి? ఐగుప్తు నుండి ఎక్కడ తీసుకెళ్లారు వారిని? అరణ్యము అనే అనుభవంలోనికి నడిపించాడు. ఎక్కడికి? అరణ్యము అనే పరిస్థితికి తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పే మాట. చాలా తొందరగానే క్లోజ్ చేస్తా. ఈ అరణ్యం అనే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒంటరితనం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒంటరితనము. ఈ అరణ్యము అనే పరిస్థితిలో చాలా భయంకరమైనటువంటి ఆ ఒత్తిడులు ఉంటాయి. ఏవి సమయానికి ఉండదు. కరువు, ఇబ్బంది, పోరాటము. అసలు ఎక్కడ కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ అరణ్యం అనే స్థలములో. నీ కుటుంబము ఇలా అనుభవిస్తుందా ఈరోజు? అయితే దేవునికి స్తోత్రం. నీ కుటుంబము అరణ్యం అనే పరిస్థితి గుండా వెళ్తుందా? అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిస్థితి గుండా నువ్వు నడిపించబడుతున్నావా? ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా?
దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. ఏంది పాస్టర్ గారు, అరణ్యం అంటే ఎవరికి ఇష్టమండి? సమస్యలు అంటే ఎవరికన్నా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. కానీ గుర్తుపెట్టుకో, అరణ్యంలోనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి? అరణ్యములోనే. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను ఆయన మొదట తీసుకెళ్ళింది ఎక్కడికి తెలుసా? అరణ్యము అనే అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. మొదట పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అక్కడ కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు. కానీ దేవుడు మొదట అక్కడికి తీసుకెళ్ళలే. కనాను ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడిన స్థలం. అక్కడ అద్భుతాలు అవసరం లేదు. ఏం అవసరం లేదు? అద్భుతాలు ఎక్కడ తెలుసా? అరణ్యములోనే. ఎక్కడ అద్భుతాలు అవసరం? అరణ్యము. ఈ అరణ్యము అనే ప్రాంతములో ఎలా నడిపించాడో తెలుసా దేవుడు? అక్కడ ఏది దొరకదు, ఏది కూడా అందుబాటులో ఉండదు. వారిని ఎలాంటి స్థితికి తీసుకెళ్ళాడంటే, భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళి దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? వారిని పోషించాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 11వ అధ్యాయము 21వ వచనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓరవశతర నమస్సకి. హల్లెలూయా. చదువుమా. చదువమ్మా. చాలండి, ఒకసారి గమనిద్దాం. దేవుడు ఏ ప్రజలనైతే ఆయన తోడుకొని వచ్చాడో ఆ స్థలములో, అమ్మ జాగ్రత్త ప్లీజా, అందరు కూడా ఒక వన్ స్పిరిట్, ఏకాత్మతో ఉండండి ప్లీజా. చెప్పండి ఏకాత్మతో విందాం. ఆ మేడగది అనుభవం ఏంటో తెలుసా? ఆ వన్ స్పిరిటే. దయచేసి ఎవ్వరు డిస్టర్బెన్స్గా ఉండొద్దు. మీరందరూ కూడా నాకు బ్యాకప్ ఇచ్చినావా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రైట్. దేవుడు ఏం చేశాడండి? ఐగుప్తు నుండి బిడ్డలను, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను ఏ ప్రాంతానికి తీసుకెళ్ళాడు? అరణ్యము అనే స్థలానికి తీసుకెళ్ళాడు. అరణ్యము ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా. అక్కడ ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దీవెన ఉండదు. అప్పుడప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా మీరు వింటే ఈరోజు నీవు ఉన్న పరిస్థితిలో కూడా దేవుడు ఇంత గొప్పవాడా అని నీకు అర్థమవుతుంది. దేవుడు ఇంత నమ్మదగిన దేవుడా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు చూడండి, అరణ్యములోనికి తీసుకెళ్ళిన తర్వాత వారిని ఎలా కాపాడుతున్నాడంటే, అరణ్యములో ఆయన పోషించాడు. ఏం చేశాడండి? అరణ్యంలో ఆయన వారిని పోషించాడు. అరణ్యంలో ఏమీ ఉండదు, కానీ దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? ఆయన పోషించాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏమీ లేదేమో, ఈరోజు నీ కుటుంబము ఒక అరణ్యముగా ఉందేమో, ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ నువ్వు కలుగున్నావేమో, అరణ్యము అనే ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో. ఈరోజు ప్రభువు వారిని ఎలాగైతే పోషించాడో అలా నిన్ను పోషించుటకు సమర్థుడు. లేని స్థలములో పోషించాడండి. నీ దేవుడు ఎంత గొప్పోడో తెలుసా? లేని చోట, ఏమీ లేని చోట ఆయన వారిని ఆహారముతో వారిని కడుపు నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడో తెలుసా? ఏమీ లేని స్థలములో వారికి నా దాహము తీర్చడానికి నీటిని ఆయన అనుగ్రహించాడు. ఎక్కడ తెలుసా ఇవన్నీ? అరణ్యములో. ఈరోజు నువ్వేమంటావు తెలుసా? కొంత పరిస్థితి రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో,
దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నా ప్రార్థన ఎందుకు వినట్లే, అందరు బాగైతున్నారు, నేను చర్చికి వెళ్తున్నా, ఉపవాసం ఉంటున్నా, నా కుటుంబంలో, నా జీవితంలో, నా వ్యక్తిగతంలో ఎందుకు జరగట్లే? హలో, నీ ఆలోచన మారాలి. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు చూడు, నువ్వు బ్రతుకున్నావా, ఆయన ఏమైనా చేయగలుగుతాను నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ పరిస్థితి గుండా వారిని నడిపిస్తూ ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ బంధువులు విడిచిపెట్టొచ్చేమో, ఈరోజు నీ స్నేహితుడు విడిచిపెట్టొచ్చేమో, నువ్వు అనుకున్నవారు, నువ్వు ప్రేమిస్తున్న వారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏమీ లేని చోట ఆయన పోషించాడంటే ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో తెలుసా, ఆయన బలం ఎంత గొప్పదో తెలుసా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబషతరనహజకే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈరోజు నీ తలంపులన్నీ మారిపోవునుగాక. దేవుని మీద ఉన్నటువంటి ఆ నెగటివ్ నీలో నుండి పోవాలి ఈరోజు. ఆ ఏదైతే నువ్వు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నావో ఆ మనస్సు నీలో నుండి వెళ్ళిపోవాలి ఈరోజు. ఎలాంటి ప్లేస్లో పోషించాడో తెలుసా? అరణ్యము. ఒక పాట ఉంటుంది కదా, ఏం పాట అది? ఎఫ్ మైనర్ ఈనాడు వేడా మంచిగా, డి మైనరీ. ఎడారి త్రోవలో నడిచినా. మీరు ఎవరు వాడద్దు, చప్పట్లు కొట్టండి, నేను పాడతా. గ్లోరీ టు గాడ్. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, ఎడారి త్రోవలో నే నడచిన, ఏరుగాని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, మహదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీకే నీకే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీకే నా
సహితము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. మా డ్యూటరానమీనా ద్వితీయోపదేశకాండమేనా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు అరణ్యము అనే పరిస్థితి గుండా మన జీవితాలు వెళ్తున్నప్పుడు దేవుడు పని చేసేదే అలాంటి పరిస్థితుల్లో. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. ఆ శ్రమ గుండెలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటూ, వారిని పోషిస్తూ, వారిని నడిపిస్తూ, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఏం చేస్తూ వచ్చాడండి? వారి ఎదుట అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో నీవు అనుకుంటున్నావు, నీ దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అన్నటువంటి ఆ పరిస్థితులు మనకు రావచ్చు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. దేవుడు అరణ్యములో ఎంత అద్భుతం చేస్తున్నాడంటే, వారిని అరణ్యం గుండా నడిపిస్తున్నప్పుడు, ఇదిగో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తున్నప్పుడు దేవుడు పగలు మేఘస్తంభముగా వారిని ఉదయం కాపాడుతూ ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా కాపాడుతున్నాడు. కానీ వారి నుండి ఆ మేఘాన్ని తొలగించలేదు, వారి నుండి ఆ రాత్రి అగ్ని మేఘమును ఆయన తొలగించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు కదా. దేవుడు నీకంటే నాకంటే బాధ్యత గల్లోడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండకపోవచ్చు, నీ పిల్లల పట్ల నీకు బాధ్యత ఉండకపోవచ్చు. నువ్వు అనుకుంటావు నేను నా పిల్లలకు బాధ్యతగా కాపాడుతాను అనుకుంటావు. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు స్కూల్కి పంపించిన తర్వాత నీ పిల్లలు నువ్వు కాపాడగలుగుతున్నావా? బస్సులో ప్రయాణం చేస్తారు, నువ్వు కాపాడగలుగుతున్నావా? అమ్మా, అవునా కాదా? వారు ప్రయాణం చేస్తారు కదా బస్సులో, నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా? లేదు. మరి ఎవరు కాపాడుతున్నారు? నిజం చెప్పు. అన్నబద్దాలే మాట్లాడుతావు. ఏమని మాట్లాడుతావు? దేవుడు ఏం చేయలేదంటావు. దేవుడు ఇంత పరిస్థితికి తీసుకెళ్తాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నారు, కొంతమంది కనెక్ట్ అవుతారు ఇందులో. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎక్కడ నా జీవితంలో అద్భుతం ఆగిపోయింది? ఎన్ని సంవత్సరాలైంది నేను అడుగుతూ, ఎన్ని సంవత్సరాలైంది నా జీవితంలో కార్యం లేదని నువ్వెన్నిసార్లు ప్రార్థన జీవితాన్ని ఆపలేదు, నువ్వెన్నిసార్లు దేవుని సహవాసాన్ని ఆపలేదు. ప్రియ సహోదరి, నీ దేవుడు ఎంత బాధ్యత గల్లోడో తెలుసా? వారిని విడిచిపెట్టలేదండి, వారికి తోడుగా ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. అరణ్యముకు తీసుకెళ్తే, అరణ్యంలో విడిచిపెడితే ఏమవుతారో తెలుసా? భయంకరమైన పరిస్థితులకు గురి అవుతారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి, నిన్ను కూడా విడిచిపెట్టాడు ఆయన. నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డా, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డా. ఎలా విడిచిపెడతాడు నిన్ను? ఎలా విడిచిపెడతాడండి? ఎలా నీకు దూరం అవుతాడు? మనమే దూరం అవుతాం దేవునికి. మనమే కొన్నిసార్లు మనం చేయి విడిచిపెడతాం దేవునికి. దేవుని చేయి వదిలేసి కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా నడుస్తాం. కానీ దేవుడు మాత్రం బాధ్యత కలిగినటువంటి దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? బాధ్యత గల దేవుడు. హల్లెలూయా. వారిని అక్కడ విడిచిపెట్టలేదండి, వారిని పోషిస్తూ, మన్నాను కురిపిస్తూ, వారు మాంసం అడిగితే మాంసాన్ని కుమ్మరించాడు. అవునా? ఎవరు? మోషే పెట్టగలుగుతాడా? ఎంతమంది తినిపిస్తాడు మోషే? చెప్పాలి. ఎంతమందికి తినిపిస్తాడండి కదా? చరిత్ర చెప్తుంది 20 లక్షల మంది. ఎంత? 20 లక్షల మంది.
దేవుడు ఒక మాట సెలవిస్తే చూసారా, వారి ఆహారం తీర్చబడింది. అద్భుతాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? అన్నీ ఉన్న స్థలంలో కాదు, ఏమీ లేని స్థలంలోనే. హల్లెలూయా. ఏమీ లేని చోటనే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు పడుతున్న శ్రమలోనే అద్భుతం జరుగుతుంది బిడ్డ. నువ్వు దుఃఖపడుతున్న శ్రమలో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నావో, నీ కుటుంబంలో నిందలు పడుతున్నావో, అవమానాలు పడుతున్నావో, దేవుడు అక్కడ నీ తోడుగా ఉండి అద్భుతం చేస్తాడు. అన్నీ ఉన్న చోట దేవుడు చేయడు, ఏమీ లేని చోట దేవుడు అద్భుతం చేస్తాడు. అన్నీ ఉన్నప్పుడు ప్రజలు ఉంటారు, ఏమీ లేనప్పుడు నీ దేవుడు మాత్రమే ఉంటాడు నీతోటి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దైవజనులకు చాలా అనుభవాలు ఇవన్నీ. అంటారు సంఘస్థులు, మేము ఉంటాం మీతోటి చచ్చిపోయేంత వరకు. వదిలేసి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? నిందలేస్తారు. నన్ను అన్నారు, రాబర్ట్ అన్న చచ్చిపోమంటే చచ్చిపోతామన్నాడు. ఇప్పటి వరకు నా దగ్గర లేదు. ఇక వేరే సంఘం పెట్టుకున్నాడు, వేరే సంఘాన్ని. ఈ పరిస్థితులు మాకు తెలుసు. ఆయన ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపించింది ఆ దేవుడే. ఆ పరిస్థితిలో చేపట్టుకుంది ఆ దేవుడే. మమ్మలను ప్రతి పరిస్థితి గుండా నడిపించింది ఆ దేవుడే బిడ్డ. కొన్నిసార్లు మీరు కూడా విడిచిపెడతారేమో, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టాడు. ఆయన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వారి నుండి తొలగించలేదంట. ఎంత బాధ్యత నా దేవునికి. ఈరోజు నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత లేకపోవచ్చు. నువ్వన్న ప్రార్థన చేసావో లేదో తెలియదు, కానీ ఆయన చేసినా చేయకపోయినా నీ కుటుంబంకు తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన ఎంత బాధ్యత కలిగిన దేవుడో తెలుసా? వారు మాంసం అడిగితే ఏం చేశారండి? 1 నెల రోజులు తిన్నారంట. ఎలా తిన్నారంట? పండ్లల్లో ఇరికింది, వాసన కంపు కొట్టేంత వరకు. ఎంత పోషించాడో దేవుడు. నిజంగా ఎవరికి తెలుసా ఇలాంటి దేవుడి గురించి? ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, దేవుడే నాకు సర్వస్వం అన్న వారికి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు అరణ్యం అనే పరిస్థితిలో ఉంటే, అయితే నువ్వు అనుకున్నట్టు దేవుడు బాధ్యత లేనోడు కాదు, బాధ్యత ఉన్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ఇంకా దేవుని నుండి స్వరము వినబడట్లేదు, ఎందుకు నాకు మ్యూట్ అయిపోయాడు, దేవుడు మాట్లాడట్లేదు, ఏమైంది నా జీవితంలో అనుకుంటున్నావా? ఏం కాలేదు, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించేటటువంటి దేవుడు, నిన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. శత్రువు నుండి తప్పించేటటువంటి దేవుడు ఆయన. ఎవరండి ఆయన? శత్రువు నుండి విడిపించేటటువంటి దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హలో, 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అరణ్యములోనే అద్భుతాలా, కానానులో అద్భుతాలా? అరణ్యములోనే దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఇప్పుడు నువ్వు నడిచేదంతా కూడా ఏంటిదో తెలుసా? అరణ్యము అనే అనుభవమే. దుఃఖము, వేదన, బాధ కదా, పోరాటము, కుటుంబ పోరాటము, భార్య భర్తల మధ్య పోరాటము, ఇదిగో పిల్లల మధ్య పోరాటము, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా అరణ్యమే. ఇవన్నీ కూడా అరణ్యమే. అందుకంటే యెషయా గ్రంథంలో అంటాడు కదా, నువ్వు నదులలో వెళ్ళి దాటినప్పుడు అవి నీ మీద. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒక వ్యక్తి వెళ్ళిపోయింది, ఒక వ్యక్తిని పంపించేశాడు, వెళ్తున్నాడు. అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది, అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. తన చేతిలో ఒక కుమార్తె ఉన్నది, కుమారుడు ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఇదిగో చాలా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, ఇదిగో తనను వివాహము చేసుకున్న వ్యక్తి విడిచిపెట్టాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలే. దేవుడు మాత్రము విడిచిపెట్టలే. అబ్రహాము నమ్మకస్తుడు కాకపోయినా దేవుడు నమ్మకస్తుడు. గ్లోరీ టు గాడ్ కదా. విడిచిపెట్టేశాడు. ఏమిచ్చాడో తెలుసా? నీళ్ళ తిత్తి. ఏమిచ్చాడు? ఎంత ఉంటుందండి నీళ్ళ తిత్తి? ఎంత ఉంటుంది నీళ్ళ తిత్తి? అంటే ఆమె మోసుకొని పోయేంత, మరీ బరువు కాదు, ఆమె తీసుకొని వెళ్ళంత కదా, అది ఇచ్చాడు. కానీ అది కూడా అయిపోయిందా లేదా? అది కూడా అయిపోయింది.
ఇంకా తన జీవితం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. చావు బ్రతుకులో ఉన్నది. ఏ బ్రతుకులో ఉన్నది? చావు బ్రతుకులో. అరణ్యములో దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. ఏం చూసిందో తెలుసా? అబ్రహాము నీటి తిత్తినిస్తే నా దేవుడు నీటి ఊటను కలగజేశాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. నీ దేవుడు ఎప్పుడు కూడా నీ దేవుడు తక్కువ చేయడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఆ పరిస్థితులు అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రము ఏమన్నాడు తెలుసా? హాగారు, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? పట్టుకొని పాపను, నీ బాబుని తీసుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ కుమారుని కూడా. గ్లోరీ టు గాడ్. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అరణ్యాలు ఎన్ని చెప్పాలి ఇంకా? ఈ అరణ్యములో ఎంతమంది జీవితాలు బాగు చేశాడు. అవునా బిడ్డ? దేవుడు పని చేసేది ఎక్కడో తెలుసా? అరణ్యములోనే. దేవుని అద్భుతాలు ఆ ప్రాంతంలో జరుగుతాయి. ఈరోజు నీ కుటుంబం అలాంటి పరిస్థితి గుండా వెళ్తుందా? అయితే ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీతో ఉన్నాడు. అందుకే 22వ వచనం చదవండి మా. నిర్గమకాండము 13వ అధ్యాయం 22వ వచనం. అమ్మ మంచిగా చదవండి. ఎవరైనా ఒకరు చదవండి అమ్మా. ఏం చేయలేదంట? ఏం చేయలేదంట? తొలగిపోలేదండి. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రజల యుద్ధ నుండి ఆయన సన్నిధి మాత్రం వెళ్ళలే కదా. అందుకే మోషే ప్రార్థన చేస్తాడయ్యా, నీ సన్నిధి రాకపోతే, నీ కనికరము, నీ కృప ఉన్నదని మేము ఎలా తెలుసుకోవాలయ్యా? నీ సన్నిధి మాతో రావాలయ్యా. దేవునికి స్తోత్రం. ఏం రావాలంట? నీ సన్నిధి ఉంటేనే మా కటాక్షం ఉన్నదని తెలుస్తుంది ప్రభా. అందుకే మోషే అంత పెద్ద నాయకుడైనా, అంతమందిని నడిపించే ఆ నాయకుడైనా ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, నీ సన్నిధి మాకు కావాలయ్యా. దేవునికి స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే మేమేమైపోదుమో, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా. పాడదాం. నీవే లేకుండా లోరుచుగా, నీవే లేకుండా యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా. నీవే లేకుండా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ పక్కవారు చెప్పండి, పరిస్థితులు మారినా ఆయన సన్నిధి మాత్రం మారదని చెప్పు. నువ్వు మారిన ఆయన మారడని చెప్పు.
చెప్తున్నారు అందరికీ. సెకండ్ ఇచ్చుకొని చెప్పండి, ఎన్నిసార్లు మారినవమ్మా నువ్వు? నీ మాటలు ఎన్ని పరిస్థితులకు ఎన్నిసార్లు మారినవో, ఒక్కొక్క పరిస్థితికి నీ మాట, నీ నడిపింపు అన్నీ కూడా మారినాయి. కానీ ఏ రోజైనా దేవుడు మారిండా? ఆయన మారని దేవుడు. ఆయన నిన్న, నేడు, రేపు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ మాట గురించి ఒక పాట రాశాం. బ్రదర్ ఇవాన్, నేను నీలోనే ఆనందం ఉంది కదా, తను నేను ఇద్దరం కలిసి పాట పాడాం. ఆయన మారని దేవుడు అనేటటువంటి మాట. నిజంగా మనం మారిపోతాం కానీ దేవుడు మారడు. అమ్మా ఇక్కడే ఉన్నావా? మనం మారినా దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎలా నడిచాడంట? వారికి వెనుక నడవలేదు, ముందుగా నడిచాడు. ఈరోజు నీ కుటుంబం ముందు నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా నడుస్తాడు ఆయన? ఎందుకో తెలుసా? ముందుగా వచ్చే ప్రతి ఉపద్రవాన్ని, ముందుగా వచ్చే ప్రతి పరిస్థితిని, ముందుగా వచ్చే ప్రతి ఒక్క శత్రువు నుండి తప్పించడానికి ఆయన ఎలా నడిచంటే వారికి పగలు. ఆ మాట చదవండి, 21వ వచనం. గ్లోరీ టు గాడ్. అమ్మా ఎక్కడ నడిచాడంట దేవుడు? దేవుడు ఎప్పుడు నీ ముందే నడుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి పరిస్థితి మొదట ఆయనను అనుభవిస్తాడు. ఆయనకు దాటిన తర్వాతే నీ దగ్గరకు వస్తుంది. ఏదైనా ఏ సమస్య రావాలన్నా ఆయనను దాటే నీ దగ్గరకు వస్తుంది. జాగ్రత్త. అండర్ ఎస్టిమేట్ చేయక ఎప్పుడు దేవుణ్ణి. నీ దేవుణ్ణి ఎప్పుడు కనపరుస్తూనే ఉండు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఒక యాక్సిడెంట్ నుండి నీకు తెలుసా ఎన్ని యాక్సిడెంట్ల నుండి నువ్వు విడిపించబడ్డావో? ఎందుకో తెలుసా? దాన్ని తప్పించింది ఆయనే. మార్గము ముందుగా నిలబడ్డాడు ఆయన. వారిని ముందుగా నిలబడి వారికి త్రోవలు సరళము చేశాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయములో ఒక మాట యోబు ప్రార్థిస్తాడండి. ఏమని ప్రార్థన అంటే, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యోబు గ్రంథము 36వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 15వ వచనం నుండి చదవమ్మా. యోబు గ్రంథము 36 బిడ్డ, 36వ అధ్యాయము 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన. చూసారా? శ్రమపడు వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన చూచుకుంటూ ఉండే దేవుడు కాదు. అరణ్యములో వారిని పరిస్థితులను బట్టి వారు ఎంత కృంగదీశారో తెలుసా? ఎంత దేవునికి అయిష్టంగా బ్రతికినా, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు. ఏమనంటే, దేవుణ్ణి వారు ఎంత శోధించారో తెలుసా? అయిష్టంగా బ్రతికారంట. అయినా దేవుడు మేఘాన్ని తొలగించలేదు, అయినా దేవుడు పగలు తొలగించలే, రాత్రి తొలగించలే, వారికి ముందుగా ఉండి నడిపించాడు. ఈరోజు నువ్వెంత వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఆయన నువ్వు మాట తప్పుతావు కానీ నేను మాట తప్పుతాను, కానీ ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ అండి మన దేవుడు. ఆ కొరింథీ పత్రికలో చూస్తే పౌలు ఎన్ని ఫాల్ట్లు చెప్తాడో తెలుసా? వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, అయినా వారు 40 సంవత్సరాలు ఎలా పోషించాడండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 years దేవుడు వారిని నడిపించాడు. అలాంటిది ఆయన రక్తంలో కడగబడ్డ నిన్ను, నిబంధన చేసుకున్న వారిని కాపాడాడు. రక్తముతో తన సొంత కుమారుణ్ణి, ఏంటిదట తెలుసా? మన యెషయా గ్రంథంలో చూస్తే ఆయనను నలగగొట్టడానికి ఇష్టమైందంట. మన నిమిత్తం ఏమైందంట? మన నిమిత్తము ఆయనను నలగొట్టడానికి ఇష్టమైందంట. ఇక్కడ తల్లులు ఉన్నారు కదా, తండ్రులు ఉన్నారు కదా, ఎంతమంది ఈ ప్రాంతం ఏమంటారు పాస్టర్ గారు?
రాజీవ్ గాంధీ నగర్ కోసము అరే నువ్వు చచ్చిపోరా నీ కుమార్తె అంటావా నువ్వు? అని చూద్దాం ఒకసారి. అంటావా నీ కొడుకుని? వీళ్ళందరూ నాకు ఇష్టము, ఈ కాలనీ అంతా నాకు ఇష్టము, వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోరా అంటావా? కానీ నీ కోసం నా కోసం తండ్రి అయిన దేవుడు యేసేనేమన్నాడు తెలుసా? వాళ్ళందరూ బాగా కావాలంటే నువ్వు చావాలి. ఏం ప్రేమ అండి నా యేసేది! యవనస్తుడా, ఎంత గొప్ప ప్రేమ అండి నా యేసేది! తండ్రి ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోతే నాకు ఇష్టము అన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ దేవుడు ఎంత గొప్పవాడో? ఎప్పుడైనా ఆలోచించేసావా నీ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో? మనం చెప్పగలుగుతామా అరే ఆ కాలనీ కోసం నువ్వు చచ్చిపోతే నాకు ఇష్టం రాని ఎప్పుడైనా అన్నామా? అనలేదు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని అన్నాడు, ఈ ప్రజలందరి కోసం నువ్వు చచ్చిపోతే నాకు ఇష్టం. మన గురించి, నా గురించి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి మిమ్మల్ని అరణ్యంలో? అలాంటి దేవుడు నీ కుటుంబం ఎందుకు విడిచిపెడతాడు బిడ్డ? నీకోసం ప్రాణం పెట్టింది విడిచిపెట్టడానిక? నిన్ను అరచేతుల చెక్కుకుంది విడిచిపెట్టుకోవడానిక? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేది విడిచిపెట్టడానిక? నువ్వు నమ్మకస్తురాలవు కాకపోవచ్చు, నా దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. నా దేవుడికి బాధ్యత ఉంది. తన కుటుంబం పట్ల, తన పిల్లల పట్ల బాధ్యత ఉన్నది. ఈరోజు సంఘంగా పిలువబడుతున్నావు, సంఘానికి వస్తున్నావు, నీకెంత బాధ్యత ఉన్నది దేవుని పట్ల? నువ్వెంత భారం కలిగి దేవుని పనిలో ఉన్నావు? నా ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించే. చిన్న సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే నువ్వు ఎలా విలవిలలాడిపోతున్నావు? దేవుడు 40 సంవత్సరాలు వారిని ఏం చేశాడంటే తెలుసా? భక్తుడు ఇలా రాశాడు కదా, ఎలా అండి? 40 సంవత్సరాలు వాళ్ళని మోసాడంట. ఏం చేశాడంటే దేవుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎంత మంచివాడో. నీ దేవుడు మేఘాన్ని తొలగించడమ్మా. ఆయన సన్నిధి తొలగిపోదు నీ కుటుంబం నుండి. నువ్వు దూరం అయ్యావేమో, నువ్వు పరిస్థితికి తగ్గట్టు, కాలాలకు తగ్గట్టు నువ్వు మారుతావేమో, కానీ ఆయన ఎప్పుడు మారడండి. నీ పక్కవారు చెప్పు, ఆయన ఎప్పుడు మారడు, ఆయన ఎన్నడూ మారడు. ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. నిన్ను పోషిస్తాడు తప్పకుండా. ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావా? నో ప్రాబ్లం, దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ విత్ యూ. నీ పక్కవారు చెప్పు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో వస్తున్నాడు. నీ ఉద్యోగంలో వస్తాడు, నీ పరిస్థితుల గుండా అందరు విడిచిపెట్టినా ఆయన నీతోనే ఉంటాడు. ఆయన మేఘం తొలగిపోదు, ఆయన పగలు, ఆయన రాత్రి ఆ మేఘాన్ని మాత్రం తీసివేయడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసయ్య ఎంత బంగారం అండి! నా యేసయ్య, నా యేసయ్య ఎంత మంచోడండి! హల్లెలూయా. చెప్పు, నా మంచి యేసయ్య. నువ్వు హృదయపూర్వకంగా చెప్పు, పుట్టిగా చెప్పకు. నా మంచి యేసయ్య. నువ్వెంత దేవుని ఇష్టపడతావో అంత ఆరాధన బయటకు వస్తుంది నీ లోపట. నువ్వెంత దేవుని ప్రేమిస్తావో అంత సాక్రిఫైస్ నీ జీవితంలో వస్తుంది. ఏమైనా చేసినావా సాక్రిఫైస్ ఎవరికన్నా? నువ్వెంత ప్రేమిస్తావో అంత త్యాగం చేస్తావు, అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదామా? ఎదుగో, నువ్వు అనుకున్నట్టు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలే. నువ్వు అనుకున్నట్టు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలే. నువ్వు అనుకున్నట్టు నీ పరిస్థితులు ఉన్నాయని చెప్పి అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడన్న పరిస్థితులు నీకు వచ్చాయేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు బిడ్డ. నీతో ఉన్నవారు విడిచిపెట్టారు, నీతో ఉన్నవారు విడిచిపెట్టారేమో, కానీ నా యేసయ్య విడువడు, ఎడబాయడు. కళ్ళు మూసుకుందాం. నీ దేవుని ప్రేమ గురించి ఆలోచించు. నిజంగా నువ్వెంత అండర్ ఎస్టిమేట్ చేసావు నీ దేవుణ్ణి, ఎంత తక్కువ అంచనా వేసావు. సమస్య వచ్చినప్పుడు ఎంత తక్కువగా మాట్లాడావు బిడ్డ. దేవుడు కూడా, అందరూ విడిచిపెట్టారు, ఇంకా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా అని నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. గ్లోరీ టు గాడ్.
ఆయన మారని దేవుడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు పడుతున్న ఈ శ్రమను బట్టి నువ్వు అనుకుంటావేమో దేవుడు లేడనుకుంటావేమో. జాగ్రత్త. ఆయన బాధ్యత కలిగిన దేవుడు. నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత ఆయనకుంది. ఈరోజు నా దేవుడు నమ్మదగిన దేవుడు. అందరము ఎవరు మౌనంగా ఉండదు. ప్రేయర్ చేయండి అమ్మా, ప్రేయర్ చేయండి ప్లీజ్. దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించి. ప్రభా, నేను ఎన్నోసార్లు నిన్ను నా జీవితంలో ఎన్నోసార్లు నిన్ను నా హృదయంలో అండర్ ఎస్టిమేట్ చేశానయ్యా. నిజమే, నీవు నడిపించి ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత నీ బిడ్డలకు తోడుగా ఉన్నావు. వారిని నడిపించావు. శ్రమల్లో తోడుగా ఉన్నావు, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నావు, అన్ని విషయాలు తోడుగా ఉన్నావు. ప్రభా, ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా, ఎన్నడూ విడిచిపెట్టలేదయ్యా. మేమే నీకు దూరం అయ్యాం, కానీ నీ సన్నిధి మాత్రం తీయలేదు ప్రభా. అందుకే నీ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచని మోషే ప్రార్థన చేశాడు. దేవునికి తెలుసు, మోషేకు తెలుసు, దేవుని సన్నిధి లేకపోతే ఏం జరుగుతుందో, దేవుని సన్నిధి లేకపోతే ఎంత పతనమవుతామో మోషేకు తెలుసు. ఈరోజు నీ గృహంలో ఆయన సన్నిధి ఉందా? ఈరోజు నీ ఇంటిలో ఆయన సన్నిధి ఉందా? బిడ్డ, ప్రార్థిస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? కనీసం దేవునితో సహవాసం అన్న చేస్తున్నావా? కనీసం. Glory to God. Thank you Jesus. అయ్యా, ఈరోజు నీ యొక్క సంఘాన్ని, బిడ్డలను బలపరిచేయా. అవును ప్రభా, నిజమే, మేము ఎన్నోసార్లు ప్రభా నిన్ను తక్కువంచన చేశాం. ఇదిగో నాయన, శిష్యులు కూడా అన్నారు ప్రభా, ఇదిగో మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా అన్నారు. ఇదిగో నీవు అక్కడ ఉండి కూడా వారు అలా మాట్లాడారయ్యా. నిజమే, మా ఆధ్యాత్మిక జీవితం చాలా బలహీనంగా ఉందయ్యా. ఈరోజు బలపరచు నాయన. నీ సన్నిధి మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. అందరూ విడిచిపెట్టినా, అందరూ మమ్మల్ని కాదన్నా, నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నీ నామమును బట్టి స్తుతిస్తున్నా, నీ నామమును బట్టి ఆరాధిస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. వి వర్షిప్ యు లార్డ్. వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ఎవరు మౌనంగా ఉండదు బిడ్డ. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. నిన్ను నలగొట్టడానికి ఇష్టమైందంట. ఎంత ప్రేమించాడో అది నీ కోసం. ఎంత ప్రేమించాడంటే నిన్ను తన ప్రాణాన్ని సహితం నీ కోసం ధారాళంగా ఇచ్చేశాడు. ఆయన నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ ఈరోజు ప్రభువు నీ కనులు, నీ హృదయ నేత్రాలు తెరిచి దేవుని అడుగు. ప్రభా, నేను ఎన్నోసార్లు నిన్ను తక్కువగా మాట్లాడానయ్యా, జరగట్లేదని మాట్లాడానయ్యా, కానీ ఈరోజు నమ్ముతున్నానయ్యా, నువ్వు నా దేవుడవు నాయనా. నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. నువ్వు ఎప్పటికైనా అద్భుతం చేస్తావు. నువ్వు ఎప్పటికైనా అద్భుతం చేస్తావు. అమ్మ, నీ భర్త పట్ల ఒకవేళ నువ్వు దుఃఖముతో ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోయినా నా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. ఒక్కసారి ఆలోచించావా? ఆ మేఘము ఆయన నడిపిస్తున్నప్పుడు పగలు ఏది కూడా ఆయనను దాటి రాలేదు బిడ్డ. రాత్రిపూట ఏది కూడా వారిని హింసించలేదంటే నీ దేవుడు 40 సంవత్సరాలు ఎలా వారిని కాపాడాడు. అరణ్యం ఒక భయంకరమైన స్థలం. అరణ్యము ఎవరు ఉండరు, శత్రువు చాలా భయంకరంగా ఉంటుంది, భయంకరమైన విష సర్పాలు ఉంటాయి. కానీ దేవుడు వారిని కాపాడాడు. ఎవరికి ఏమి కాకుండా కాపాడాడండి, వారిని పోషించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము
వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువు అనుకుంటున్నావా? ఇదిగో ఏది కూడా నిన్ను ముట్టదు, తాకదు. నజరేయుడైన యేసు నామములో ఆయన నీకు ముందుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు వెనుక ఉండడు, ఆయన ఎప్పుడు ముందుగానే ఉంటాడు. ప్రతిది కూడా ఆయన అధిగమిస్తాడు. ఆయన హ్యాండిల్ చేసిన తర్వాతే నీ దగ్గరకు వస్తుంది ఏదైనా. గ్లోరీ టు గాడ్. నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు నీ దేవుని గణపరచు. ఇంత గొప్ప దేవుడవయ్యా. నిజంగా ఎన్నిసార్లు నేను నాయన నెగిటివ్గా మాట్లాడాను ప్రభా. ఎన్నిసార్లు నిర్లక్ష్యపు ధోరణి నాలో కలిగిందయ్యా. ఎన్నిసార్లు నీ గురించి నేను చెడుగా మాట్లాడుంటానయ్యా. ఈరోజు ప్రభా, నిజంగా ప్రభా, నాతో, నా ముందు, నా కుటుంబం ముందు, నా ఉద్యోగం ముందు నువ్వు ఉంటావు, నా భవిష్యత్తు ముందు నువ్వు ఉన్నావు ప్రభా. గ్లోరీ టు గాడ్. నా పరిచర్య ముందు నువ్వు ఉన్నావు ప్రభా. ఏ శత్రువు నా దగ్గరికి రావాలన్నా మొదట నిన్ను దాటే రావాల ప్రభా. నన్ను కాపాడుతున్నావయ్యా, నా పిల్లలను కాపాడుతున్నావు. ఈ అరణ్యం అనే పరిస్థితిలో నాతో ఉన్నావు, నా కుటుంబంలో ఉన్నావు, నా సరిహద్దులో కూడా ఉన్నావయ్యా. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుటకు సమర్థుడవు నాయన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి హృదయము తెరవండి అయ్యా. ప్రతి కఠినమైన జీవితం ఈరోజు మార్చివేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, మేము తగ్గించబడాలి, నీ నామం మాత్రమే హెచ్చించబడునుగా కానీ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అండి ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాగే నిలబడి దేవునికి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నీవున్న అరణ్య సందర్భాలన్నిటిని బట్టి కూడా, అరణ్య పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరం కూడా కొన్ని నిమిషాలు దేవునికి ప్రార్థన చేద్దాం.